ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కదలికలను గమనించేందుకు ఇజ్రాయెల్ సంవత్సరాలుగా సైబర్ నిఘా నిర్వహించిందని బ్రిటన్కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ సంచలన కథనాన్ని వెలువరించింది. ఈ నివేదిక ప్రకారం తెహ్రాన్ నగరంలోని దాదాపు అన్ని ట్రాఫిక్ కెమెరాలను ఇజ్రాయెల్ గూఢచార సంస్థలు ఏళ్లుగా హ్యాక్ చేసి నియంత్రించాయని, వాటి ద్వారా లభించిన వీడియో ఫుటేజీని సాంకేతికరించి టెల్ అవీవ్, దక్షిణ ఇజ్రాయెల్లోని సర్వర్లకు తరలించేవారని పేర్కొంది. తెహ్రాన్లోని ప్రధాన రహదారులు, సున్నిత ప్రాంతాల వద్ద ఉన్న కెమెరాలు ఇజ్రాయెల్ చేతిలోకి వెళ్లినట్లు నివేదిక పేర్కొంది. సుప్రీం లీడర్ భద్రతా సిబ్బంది ఉపయోగించే మొబైల్ నెట్వర్కులను కూడా పర్యవేక్షించారని సమాచారం. తెహ్రాన్లోని పాషర్ స్ట్రీట్ సమీపంలోని కాంపౌండ్లో భద్రతా సిబ్బంది వ్యక్తిగత వాహనాలు ఎక్కడ పార్క్ చేస్తారు, రోజువారీ కదలికలు ఎలా ఉంటాయి అనే అంశాలపై ఒక ప్రత్యేక కెమెరా కోణం ద్వారా కీలక సమాచారం సేకరించారని 2 వనరులు వెల్లడించాయి. ఇరాన్ అంతర్గత భద్రతా వ్యవస్థల్లో గంభీరమైన లోపాలు ఉన్నాయనే సంకేతాలు ఈ ఆపరేషన్ ఇస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిఘా చర్యలు సుప్రీం లీడర్పై హత్యాయత్నం ముందు జరిగిన ప్రణాళికలో భాగమని కథనం సూచిస్తోంది. అయితే ఇజ్రాయెల్ ప్రభుత్వం లేదా ఇరాన్ అధికారులు ఈ ఆరోపణలపై అధికారిక ప్రకటన చేయలేదు. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఇటీవల పెరిగిన సైనిక, సైబర్ ఘర్షణల నేపథ్యంలో ఈ నివేదిక వెలువడడం గమనార్హం. ఇరాన్కు చెందిన అగ్రశ్రేణి నాయకుల భద్రతపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక సైబర్ యుద్ధం ఇప్పుడు కేవలం డేటా దోపిడీ వరకు మాత్రమే పరిమితం కాకుండా నేరుగా భౌతిక భద్రతను ప్రభావితం చేసే దశకు చేరిందని ఈ ఘటన సూచిస్తోంది. ట్రాఫిక్ కెమెరాలు, మొబైల్ నెట్వర్కుల వంటి సాధారణ పౌర సదుపాయాలు కూడా గూఢచారి కార్యకలాపాలకు వేదికలవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, గత కొన్ని సంవత్సరాలుగా మొబైల్ ఫోన్స్ అలాగే ట్రాఫిక్ కి సంబంధించి ఇజ్రాయెల్ నిఘా పెట్టిన నేపథ్యంలోనే ఖమేనీ హత్యకు సంబంధించి పక్కా ప్రణాళికతో దాడి చేశారు అని చెప్పాను. భువన, ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని హత్య చేశారంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే దానికోసం ఇజ్రాయెల్ చాలా సంవత్సరాల నుంచి కూడా శ్రమించింది. ముందస్తు ప్రణాళికలు, వ్యూహాలతోటి కూడా ముందుకు వెళ్ళింది. అత్యంత భద్రతతోటి, అత్యంత కట్టుదిట్టమైన భద్రతతోటి ఉన్న ఖమేనీని హత్య చేశారన్న విషయాన్ని చూసి ప్రపంచం మొత్తం కూడా నివ్వెరపోయింది. అసలు ఖమేనీని అంత ఖచ్చితమైన లక్ష్యంతో ఎలా హత్య చేశారు అంటే, యుద్ధం ప్రారంభించిన మొదటి రోజు ఆయనను ఎలా హత్య చేశారనే దాని గురించి చర్చ అనేది కూడా ప్రారంభమవుతుంది. సో మొత్తం మీద కూడా ఇరాన్ సుప్రీం లీడర్ కదలికలపైన ఇజ్రాయెల్ అనేది కూడా నిఘా ఉంచింది. ఆ నిఘా కోసం ఇరాన్లో ట్రాఫిక్ కెమెరాలు, మొబైల్ వ్యవస్థ పైన మొబైల్ వ్యవస్థని రెండింటిని కూడా ఉపయోగించి వాటిని హ్యాకింగ్ చేశారని చెప్పేసి ఒక సంచలన నివేదిక అనేది కూడా బయటకు రావడం కూడా జరిగింది. సో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ యొక్క కదలికలను గుర్తించేందుకు ఇరాన్ సంవత్సరాలుగా కూడా సైబర్ నిఘా అనేది కూడా నిర్వహించిందని చెప్పేసి బ్రిటన్కి సంబంధించిన ఫైనాన్షియల్ టైమ్స్ అనే పత్రిక సంచలనాత్మకమైన కథనాన్ని వెలువరించడం కూడా జరిగింది. సో ఈ నివేదిక ప్రకారం టెహ్రాన్ నగరంలోని దాదాపు, అంటే ఇజ్రాయెల్ రాజధాని టెహ్రాన్ నగరంలోని దాదాపు అన్ని ట్రాఫిక్ కెమెరాలను కూడా ఇజ్రాయెల్ గూఢచారి సంస్థలు ఏళ్ల తరబడి హ్యాక్ చేసి నియంత్రించారని చెప్పేసి, వాటి ద్వారా లభించిన వీడియో ఫుటేజ్ని ఎన్క్రిప్ట్ చేసి టెల్ అవీవ్ మరియు దక్షిణ ఇజ్రాయెల్లోని సర్వర్లకు అందజేశారని చెప్పేసి కూడా ఆ పత్రిక పేర్కొనడం కూడా జరిగింది. సో ట్రాఫిక్ కెమెరాలపైన పూర్తి నియంత్రణ అనేది కూడా ఉంచడం ద్వారా టెహ్రాన్లోని ప్రధాన రహదారులు, సున్నిత ప్రాంతాల వద్ద ఉన్న కెమెరాలన్నీ కూడా ఇజ్రాయెల్ చేతుల్లోకి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. మొబైల్ ఫోన్ వ్యవస్థల్లో చొరబాటడం ద్వారా కూడా ఆ ఖమేనీని ట్రాక్ చేశారనేది కూడా మరొక వాదన. ముఖ్యంగా సుప్రీం లీడర్ భద్రతా సిబ్బంది ఉపయోగించే మొబైల్ నెట్వర్క్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ట్రాక్ చేసి వాటిని పర్యవేక్షించారని చెప్పేసి కూడా సమాచారం. అదేవిధంగా షాబర్ స్ట్రీట్ సమీపంలో ఒక ఫోకస్ అనేది కూడా ఏర్పాటు చేశారంటే టెహ్రాన్లోని షాబర్ స్ట్రీట్ సమీపంలోని కాంపౌండ్లో భద్రతా సిబ్బంది
వ్యక్తిగత వాహనాలను ఎక్కడ పార్క్ చేస్తారు, రోజువారీ కదలికలేంటి కూడా ఎలా ఉంటాయనే అంశాలపైన ఒక ప్రత్యేక కెమెరా కోణం ద్వారా కూడా కీలకమైన సమాచారాన్ని కూడా సేకరించారని చెప్పేసి ఆ పత్రిక పేర్కొనడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ ఇజ్రాయెల్ చేసిన ఈ ఆపరేషన్ అనేది భద్రతా వ్యవస్థల యొక్క బలహీనతలను బయటపెట్టిందని చెప్పేసి కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇరాన్ యొక్క అంతర్గత భద్రతా వ్యవస్థల్లో గంభీరమైన లోపాలంటి కూడా ఉన్నాయనే సంకేతాలని ఈ ఆపరేషన్ అనేది కూడా ఇస్తుందని చెప్పేసి కూడా విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. సో మొత్తం మీద కూడా హత్యాయత్నానికి ముందు సన్నాహకం అనేది కూడా అంటే ప్లానింగ్ అనేది కూడా ప్రీ ప్లాన్ అనేది కూడా చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో ట్రాఫిక్ కెమెరాలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా తమ నియంత్రణలోకి తెచ్చుకోవడం ద్వారా ఖమేనీ ఎక్కడెక్కడ సంచరించారు, ఏం చేశారనే దాని గురించి కూడా పూర్తి సమాచారం అనేది కూడా సేకరించారు. సో ఈ నిఘా చర్యలేంటి కూడా సుప్రీం లీడర్ ఖమేనీపై హత్యాయత్నం ముందు రోజు జరిగిన ప్రణాళికల్లో భాగమని చెప్పేసి కూడా ఆ కథనం కూడా చెప్తోంది. అయితే ఇజ్రాయెల్ ప్రభుత్వం లేదా ఇరాన్ అధికారులు ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన అనేది కూడా చేయలేదు. ఎందుకంటే ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఇటీవల పెరిగిన సైనిక సంఘర్షణల నేపథ్యంలో ఈ నివేదిక అనేది కూడా వెలువడడం కూడా గమనార్హమని చెప్పేసి కూడా విశ్లేషకులు కూడా చెప్తున్నారు. సో ఇరాన్కు చెందిన అగ్రశ్రేణి నాయకుల యొక్క భద్రతపైన తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంటే ఈ వ్యవస్థల ద్వారానే అత్యంత ఖచ్చితమైన లక్ష్యాలతో ఒక ఖమేనీనే కాకుండా ఇరాన్కు సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్, ఇరాన్కు సంబంధించిన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఇలాంటి కీలకమైన నేతలందరినీ కూడా ఇజ్రాయెల్ హతమార్చిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద కూడా ఇప్పుడు ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేసిన ఈ సైబర్ వార్ ఏదైతే ఉందో ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంటే ఆ దేశానికి సంబంధించిన వ్యవస్థలను ఉపయోగించి ఆ దేశంలో గూఢాచర్యం అనేది కూడా నిర్వహించి సో మొత్తం మీద కూడా అత్యంత ఖచ్చితమైన లక్ష్యంతో ఈ ఆపరేషన్ అనేది కూడా పూర్తి చేశారన్న చర్చ అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే అగ్రరాజ్యమైన అమెరికా దగ్గర కూడా లేనంత టెక్నాలజీ అనేది కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉంది కాబట్టి ఇలాంటి టెక్నాలజీతోటే ఇవన్నీ కూడా జరిగాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. గతంలో ఒక ఇరాన్కు సంబంధించిన కీలక సైనిక అధికారిని కూడా ట్రాఫిక్ సిగ్నల్ ద్వారా ఎలాంటి మనుషుల యొక్క ప్రమేయం అనేది కూడా లేకుండానే డ్రోన్ల ద్వారా హతమార్చడం అనేది కూడా జరిగింది. అదేవిధంగా మరొక సైనిక లీడర్ని ఆ విమానం దిగి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలోనే అత్యంత ఖచ్చితమైన లక్ష్యంతో అతన్ని హతమార్చడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దగ్గర ఉన్న టెక్నాలజీ చూసి ప్రపంచం మొత్తం కూడా నివ్వెరబోతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. అలాంటి టెక్నాలజీని ఇండియా కూడా అడాప్ట్ చేసుకునే అవకాశం అనేది కూడా ఉంది. అయితే ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇండియా కూడా ఇలాంటి టెక్నాలజీని చాలా వరకు కూడా ఉపయోగించిందన్న చర్చ అనేది కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇజ్రాయెల్ తోటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో కానీ ఇలాంటి విషయాల్లో కానీ ఇండియా కీలకమైన భాగస్వామ్యంతో కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇది మన దేశ భద్రతకు అదనపు బలం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీని హత్య చేయడం, దానికి సంబంధించి ఇజ్రాయెల్ పాటించిన విధానం ఏదైతే ఉందో అది ప్రపంచం మొత్తం కూడా చూసి నివ్వెరబోతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ఇజ్రాయెల్కి సంబంధించిన టెక్నాలజీ అనేది రోజు రోజుకు ఆధునిక పుంతలు తొక్కుతుంది. అంటే ఒకప్పుడు గూఢచర్యం నిర్వహించాలంటే మనుషుల ద్వారా కానీ ఉపగ్రహాల ద్వారా కానీ నిర్వహించేవాళ్ళు. కానీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలు, ట్రాఫిక్ కెమెరాలను ఉపయోగించి మొబైల్ నెట్వర్క్ వ్యవస్థలను ఉపయోగించి ఇజ్రాయెల్ చేసిన ఆపరేషన్ గురించి ప్రపంచం మొత్తం కూడా చర్చించుకుంటున్న పరిస్థితి అనేది కూడా ఉంది. అయితే శిరీష్, ప్రధానంగా చూస్తుంటే ఇది ఒక్క రోజుతోనో ఇజ్రాయెల్ స్పష్టమైన దాడి చేయకుండా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఖచ్చితమైన ప్రణాళికతో దాడి చేసినట్లు చాలా క్లియర్గా కూడా అర్థమవుతుంది. అది కూడా వాళ్ళకి తెలియకుండా మొబైల్ ఫోన్స్ని అలాగే ఎంతో సెక్యూరిటీ ఉన్నటువంటి దాన్ని కూడా హ్యాక్ చేయగలిగిందంటే ఇజ్రాయెల్ యొక్క టెక్నాలజీని నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆ దేశానికి సంబంధించిన వ్యక్తుల గురించి తెలుసుకుని పక్కా ప్రణాళికతో మీరు చెప్పారు ఒక ఇద్దరిని కూడా ఏ విధంగా హత్య చేశారనే దాని గురించి కూడా. సో ఇది భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారి తీసే అవకాశం ఉండొచ్చు అంటారు శిరీష్? అంటే ఒక రకంగా చూసినట్లయితే ఇరాన్లో ఇజ్రాయెల్ జరిపిన ఈ సీక్రెట్ ఆపరేషన్ ఏదైతే ఉందో దీన్ని ఆధారంగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల యొక్క భద్రతను గురించి రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి అనేది కూడా కనపడుతుంది. ఎందుకంటే కీలకమైన వ్యక్తులు ప్రైమ్ మినిస్టరు అదేవిధంగా ప్రెసిడెంట్తో సహా కీలకమైన వ్యక్తులు సంచరించేటప్పుడు చాలా వరకు కూడా జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటారు. ఇది సామాన్యునికి ఇబ్బంది కలిగించే విషయంగా కూడా కనపడుతుంది. కానీ భద్రతా వ్యవస్థలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా ముందుగానే పసిగట్టి ఆ మేరకు చర్యలేంటి కూడా తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. సాధారణంగా మొబైల్ సిగ్నల్ని జామ్ చేయడంతో పాటుగా
సీసీ కెమెరాల యొక్క పర్యవేక్షణను కూడా జామ్ చేయడం, అదేవిధంగా అన్ని రకాల చర్యలంటూ కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది. సో ఇజ్రాయెల్ ఇరాన్లో జరిపిన ఆపరేషన్ తర్వాత ఈ రివ్యూ అనేది కూడా అన్ని దేశాలు కూడా ఒకసారి చేసుకునే అవకాశం కూడా ఉంది. తమ తమ దేశాధినేతలు ప్రధానుల యొక్క భద్రత గురించి కూడా వాళ్ళు తగిన జాగ్రత్త చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా కనపడుతోంది. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ అది అనేక సమస్యలకు కారణమవుతుంది. దాంతో ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న దేశాలంటివి అద్భుతమైన ప్రణాళికలతోటి కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం అనేది కూడా అనేక దేశాలకు సవాలుగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఆ టెర్రరిజాన్ని అంచివేయాలి, టెర్రరిస్ట్ నాయకులను నియంత్రించాలంటే ఇలాంటి ఖచ్చితమైన సాంకేతిక పరిజ్ఞానం అనేది ప్రతి దేశం దగ్గర ఉండి తీరాల్సిందే. అలాంటి పరిజ్ఞానం ఉన్నప్పుడే తక్కువ హ్యూమన్ లాస్ తోటి ఎక్కువ లక్ష్యాలను కూడా అత్యంత ఖచ్చితమైన లక్ష్యంతో కూడా ఛేదించే అవకాశం కూడా కనపడుతుంది. ఇటీవల ఇజ్రాయెల్ ఇండియాకు సంబంధించిన భాగస్వామ్యం అనేది కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ టెక్నాలజీని ఇండియా కూడా అడాప్ట్ చేసుకునే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం అనేది కూడా ఉంది. ఒకప్పుడు ఎక్కువ మ్యాన్ పవర్ తోటి యుద్ధం అనేది కూడా చేసేవాళ్ళు. ఆ తర్వాత యుద్ధ విమానాలు, మిసైల్స్ అనేవి కూడా వచ్చింది. ఇప్పుడు అవంతా కూడా పోయి డ్రోన్స్ వచ్చాయి. డ్రోన్స్ స్థానంలో ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం అనేది కూడా రావడం అనేది కూడా జరిగింది. అంటే ప్రపంచంలో కాలానుక్రమంగా సాంకేతిక పరిజ్ఞానం మారుతున్న కొద్దీ యుద్ధానికి సంబంధించిన రీతి అనేది కూడా మారుతుంది. అదేవిధంగా భద్రతా వ్యవస్థ అనేది కూడా మారుతుంది. అంటే మన అరచేతిలో ఉన్న మొబైల్ అనేది ఎంతవరకు సేఫ్, అది మన యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను ఎంతవరకు కాపాడుతుందనే దాని గురించి కూడా కొత్త చర్చ అనేది కూడా దీనివల్ల ప్రారంభమైందని చెప్పొచ్చు భువన. రైట్, థ్యాంక్ యూ సురేష్.